హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. మీకు చూస్తుంది ఎంకేవి క్రియేషన్స్. విజయవాడలో సింగరా దగ్గర వర్క్ చేసామండి. ఇది జేజా కంటి హాస్పిటల్ బ్యాక్ సైడ్ రోడ్. ఇది 3 BHK ఫ్లాట్. ఇది ఎంట్రీ అండి. డోర్ తీయంగానే డోర్ ఎదురుగా ఉంటుంది టీవీ కబోర్డ్. ఇది మొత్తం ఎకర్జెక్ వాడామండి టీవీ కబోర్డ్కి. ఇది వైట్ ఎకర్జెక్ను, ఇది వైట్ ఎకర్జెక్ అండి బాక్స్. ఇది గ్రే కలర్ అండి ఎకర్జెక్. ఈ పార్ట్ అంతా గ్రే కలర్ ఇచ్చేసి ఎంత ఎకర్జెక్ అండి. ఇది ప్రొఫైల్ డోర్ అండి, బ్యాక్ కలర్ ప్రొఫైల్ డోర్. మనకి సెటప్ బాక్సే కానీ కింద పెట్టుకుంటారు. వైరింగ్ యాక్సిడెంట్ కిందకు వచ్చేస్తాయి అనమాట. దీనికి టీవీ బ్యాక్ సైడ్ ఉంటాయి మొత్తం వైరింగ్ అంతా. స్విచ్ అనేది పెట్టామండి సాకెట్ అంతా. ఇది ఆఫర్స్ అండి. బ్యాక్ సైడ్ లుక్ వైజ్గా బాగా వచ్చింది. వైట్ ఆఫ్టర్స్. లైటింగ్ కూడా ఉందండి దీనికి వైట్ ఇచ్చాండి లైటింగ్, దానికి వైట్. ఇది గోల్డ్ అనమాట. బ్యాక్ సైడ్ స్టిప్ లైట్స్ అండి. ఇది లామినేట్ అండి బ్యాక్గ్రౌండ్. హ్యాండ్ ఈస్ బ్యాక్ అండి. ఈ స్టోరేజ్ వర్క్స్ అండి. ఇది ఈ సైడ్ లుక్ వైజ్గా బాగుంటుంది. మనం స్టోరేజ్గా వాడుకోవచ్చు బాగా చూడటానికి. ఈ డ్రాస్ అండి, సాఫ్ట్ అండ్ యూజ్ అండి డ్రాస్. ఈ 6 డ్రాసే అండి, సాఫ్ట్ అండ్ యూజ్. దాని పక్కన చూడడానికి డైనింగ్ అండి. ఇది టీవీ నోటిదేను. ఇది ఒకటే వాడామండి ఎకర్జెక్, గ్రే కలర్ ఎకర్జెక్. సింగిల్ కలర్ ఇచ్చాము. ఇది ఫ్రేమింగ్ వర్క్ అండి. ఇది టీవీ కాబట్టి అంత బాక్స్ వర్క్. సాఫ్ట్ అండ్ యూజ్ వస్తాయండి మొత్తం. ఈ పైన ప్రొఫైల్ డోర్స్ అండి బ్లాక్ కలర్. ఈ బ్యాక్ సైడ్ కూడా ఫ్యాబ్రిక్ వాడామండి. షీడ్ ఫ్యాబ్రిక్ వాడాం బ్యాక్ సైడ్, ఎగ్ వైట్ కాదు. ఇంచెస్ కూడా ఈ హెటిచి వాడామండి, హార్డ్వేర్ అనేది. స్క్రూస్ అనేది నిమ్మి వాడామండి, జింక్ స్క్రూస్ మొత్తం. ఈ హ్యాండ్ ఈస్ బ్లాక్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కదండి. ఈ ఎంట్రీ చూస్తే ఇంకా చివరి బెడ్రూమ్కి మాస్టర్ బెడ్రూమ్కి మధ్య ఉంటుందండి. ఇది వాష్ బేసిన్ వచ్చింది ఇక్కడ. దీనికి ఈ కింద పైప్స్ అవి ఉన్నాయి. వాష్ బేసిన్ వచ్చింది. ఇక్కడ మిర్రర్ వచ్చిందండి. మన వర్క్ అయిపోయింది, వుడ్ వర్క్. ఇంకా వచ్చేసుకున్నా అన్నమాట వీడియో. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. గ్రీన్ అండ్ టై కలర్ అండి. ఈ మధ్య టై ఇచ్చానండి, టై కలర్ పైన కింద, మధ్య గ్రీన్ అండి. అండ్ ఓపెన్ డోర్స్ అండి. ఇవన్నీ ఓపెన్ డోర్స్. ఇక్కడ డ్రాస్ వస్తాయండి, ఇంకా అవ్వలేదు, చేస్తున్నాం. ఇది బీరువాక్ అండి. ఇది బీరువా పెట్టుకుంటారు. ఇది పైన ఆఫ్టర్ స్టోరేజ్ అండి మొత్తం. హ్యాండిల్స్ అనేది కాపర్ ఇచ్చామండి, కాపర్ హ్యాండిల్స్. దీని ఆపోజిట్ వస్తే ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ అండి. ఇది ఈ 2 డ్రాస్, కింద ఓపెన్ డోర్ ఒకటి. ఇదంతా ఆర్చి టైప్ ఇచ్చామండి, మోడల్గా బాగుంటుందని. టై కలర్ అండి. ఇది ఇలా మిర్రర్. ఇది బ్యాక్ సైడ్ ఆఫ్టర్స్ అండి, పీవీసీ ఆఫ్టర్స్. చివరి బెడ్రూమ్ కదా అండి. ఈ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ అండి. ఇది చూడడానికి స్లైడింగ్ డోర్ అండి. సాఫ్ట్ అండ్ డోర్స్ నిమ్మి వాడామండి, హార్డ్వేర్. ఇది
పైన ఇది ఆఫ్టర్ స్టోరేజ్ అండి. వైట్ ఇచ్చాను కాంబినేషన్ ఇది. ఈ బ్లాక్ అండి, ఇవి హ్యాడీసే కానీ టీ బట్టి అన్నీ బ్లాక్. ఇవి లామినేట్ అనేది 1M వాడామండి. ఈ అడ్వాన్స్గా వాడాము. మనకి ఏంటంటే లుక్ వైజ్గా బాగుంటాయి బ్రాండెడ్. ఇవి అడ్వాన్స్ ఒకటేను 1M లామినేట్ వాడతాం. బ్యాక్ సైడ్ ఫ్యాబ్రిక్ వాడతాం అన్నమాట. ఇది బాక్స్ అండి స్టోరేజ్కి. డ్రెస్సింగ్ టేబుల్ ఇది. మిర్రర్ అండి ఇది. నెక్స్ట్ చూడడానికి గెస్ట్ బెడ్రూమ్ అండి ఇది. వైట్ అండి ఇది. వైట్ అను గోల్డ్. ఈ గోల్డ్ పట్టి వచ్చామండి దానికి హ్యాండిల్ గోల్డ్. పైన ఆఫ్టర్ స్టోరేజ్ అండి. సాఫ్ట్ అని చేసేసి దీని పక్కనే డ్రెస్సింగ్ అండి ఇది. ఇది బాక్స్ అండి. బాక్స్ చేసి బాక్స్ మీద మిర్రర్ పెట్టాం అన్నమాట. ఇది స్టోరేజ్ పర్పస్. ఇది కిచెన్ అండి. ఇది కిచెన్లో స్టార్టింగ్ చేస్తే ఇంకా దేవుని మాదిరి ఉంటుంది దీనికి. ఇదంతా ఎక్కడ అండి. మన బెడ్రూమ్ వాడిందేమో లామినేట్ వాడాము, 1M లామినేట్. హాల్కి, డైనింగ్కి, కిచెన్కి అనేది ఎక్కడ వాడామండి మొత్తం. ఇది ఈ వైట్ అండ్ వుడ్ కలర్ అండి. ఎక్కడికి కూడా వుడ్ కలర్ అండి మొత్తం. ఎంత ఎక్కడికి వాడాం. బ్యాక్ సైడ్ అది వచ్చేసి చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకుంటారు ఇక్కడ. ఈ ఫోటో పెట్టుకోవడానికి, పైన ఫోటో పెట్టుకోవడానికి అన్నమాట ఈ పర్పస్. దీనికి లైటింగ్ కూడా ఉందండి. ఈ రెగ్యులర్గా యూజ్ చేస్తారండి వైట్ లైట్ ఇది. ఇప్పుడు కొద్దిగా హడావుడి కంటే ఈ లైట్ వేస్తారండి గోల్డ్ స్ట్రిప్ లైట్ ఇది. హ్యాండిక్ బ్రాస్ ఇచ్చామండి. హ్యాండిక్ ఫినిషింగ్. ఈ ప్రసాదం బ్లాంక్ అండి, ప్రసాదాలు పెట్టుకోవడానికి. ఈ డ్రా అండి. ఒక డ్రా పెట్టాం, కాకపోతే కొద్దిగా లుక్ వైజ్గా ఉండాలని చెప్పేసి 2 నార్మల్స్ పెట్టాయి. ఈ డ్రా అండి. దేని మాదిరి అయిపోయిందండి. ఇదంతా కిచెన్ అండి. ఇది పిస్తా గ్రీన్ వైట్ అండి కాంబినేషన్. పైన అంతా ఆఫ్టర్ స్టోరేజ్ అండి. ఎడ్జ్ ప్రొఫైల్ ఇచ్చాం. అయ్యి పైన ఎడ్జ్ ప్రొఫైల్ వస్తాయండి పైన. ఈ రెగ్యులర్గా యూస్ చేసుకోవడానికి ఈ బాక్స్ పెట్టామండి పక్కన. బాక్స్ పెట్టాం, గ్రీన్ అండ్ వైట్ ఇచ్చాం అనమాట. నేను ఎక్కడ చెక్కానండి. సైడ్ ఓపెన్ డోర్స్ అండి. ఇవి ఓపెన్ డోర్స్ అండి. సింగిల్ డోర్ ఇది, సింగిల్ డోర్ ఇది. ఈ సింగిల్ డోర్ అండి. ఈ మ్యాక్సిమం గ్రానైట్ అనేది కొద్దిగా బయట పెట్టుకుంటే బెస్ట్ అండి. నా 4 ఇంచెస్ అనేది ఈ డోర్ నుండి బయట పెట్టుకుంటే ఇంకా ఇబ్బంది ఉండదు. లేదంటే ఇంకా ప్రాబ్లం అవుతుంది. ఇది 4 ఇంచెస్ పెట్టుకోవాలి. ఈ ట్యాండమ్ బాస్కెట్స్ అండి. ఇది ట్యాండమ్ బాస్కెట్స్ అండి. ఈ బ్యాక్ సైడ్ బాటిల్ ర్యాక్కి బాటిల్స్ పెట్టుకోవడానికి ఇలా ఇచ్చామండి. బాటిల్ ర్యాక్ లేకుండా బాక్స్ చేసి ఇలా పెట్టాం అనమాట. దీనికి వాపస్ ఇవ్వండి వచ్చింది. స్పేస్ అనేది వేస్ట్ పోకుండా ఉంటుంది అండి. ఇది మొత్తం ఈ వాష్ ఏరియా ఆర్డర్ చేసామండి. 2 డోర్స్ పెట్టాము.
వాష్ చిన్న డోర్ పెట్టండి, 2 డోర్స్. గెస్ట్ బెడ్రూమ్ వేసిన కలర్ ఇది. నాబ్స్ బ్లాక్ కలర్ నాబ్స్ అండి. యాక్చువల్గా అయితే ఇది 4th ఫ్లోర్ అండి. మొత్తం కింద పై వరకు చేస్తున్నాం ఈ ఫ్లాట్ మొత్తం కబోర్డ్స్. ఈ ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 4th ఫ్లోర్ ఒకటి చేస్తున్నాం కబోర్డ్ ఫ్లాట్. అది రన్నింగ్లో ఉంది. ఇంకా 2 ఫ్లోర్స్ ఉన్నాయి. ఈ ఇక్కడ దాకా కంప్లీట్ అయింది. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం కాంటాక్ట్ చేయండి.